నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నాయుడుపేటలోని స్వర్ణముఖి నది సమీపంలో 2 ఆటోలు ఢీ, పలువురికి గాయాలు, వైద్యశాలకు తరలింపు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాపూరు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించిన అటవీ శాఖ అధికారి రవీంద్రబాబు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారు. అనంతరం నిర్వహించిన పల్లకీ సేవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం జరిగిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలం అరవపాలెం ఆరూరు పంచాయతీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అరవపాలెం ఆరూరు పంచాయతీలో పర్యటించామని, 10 లక్షల రూపాయల నిధులతో రోడ్డును ప్రారంభించామని, స్థానికులు మరో రోడ్డును అడిగారని, వాటిని వెంటనే మంజూరు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని, త్వరలో మరికొన్ని పథకాలు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి మా రాజేష్ రెడ్డి గారు, మా శరత్ ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది. అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక 10 లక్షలు విలువ చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక 10 లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తానని కూడా చెప్పాను. ప్రజలు అడిగారు. అట్లాగే అక్కడి నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది. ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో 2 బోర్లు ఆమె శాంక్షన్ ఇచ్చింది. మనస్ఫూర్తి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో సిసి రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము. దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగారు. నేను సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలనీలో కూడా దాదాపు 15-20 మందికి ఇల్లు లేవని చెప్పి మా శివారెడ్డి గారు, మా ఎంపీటీసీ గారు, మా గిరి గారు, అలాగే మా రవి, అలాగే మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ముత్తురాజా, వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 20 ఇళ్ళైనా 30 ఇళ్ళైనా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఎస్టీలకు ఇల్లు లేవో ప్రతి ఒక్కరు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు జనం మెచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడ్పాటుతో ధైర్యవంతుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో యువ నాయకుడు, రాబోయే రోజుల్లో నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి ఏమీ చేయట్లేదంట. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన బూటకం అంట, ఏం చేయట్లేదంట. నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు జనాల్లో తిరిగితే మీకు అర్థమవుతుంది.
మీటింగ్లు పెట్టుకుంటే మీకేం అర్థం కాదు. రాండి నాతో రండి, పోదాం రండి, ఎవరు వచ్చేవాడు. ఎంతమందికి తల్లికి వందనం పడింది నేను చూపిస్తా. ఎంతమంది పెద్దవాళ్ళకి అవ్వలకి తాతలకి 1000 రూపాయలు పెరిగిందో నేను చూపిస్తా. ఎంతమందికి 3000 నుంచి పెన్షన్ 6000 అయిందో నేను చూపిస్తా. ఎంతమందికి టోటల్ బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 రూపాయలు ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ ఇచ్చిందో నేను చూపిస్తా. నాకు రమ్మని చెప్పి అడుగుతున్నా. ఎంతమందికి గ్యాస్ కనెక్షన్ సిలిండర్లు ఇప్పటికే. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు, శివకోటన్న, శరత్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట స్వర్ణముఖి నది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న ఆటోను మధ్య మత్తులో మరో ఆటో డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 2 తలలకు గాయాలు కాగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాట్లను ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి తలకు గాయాలైన వారిని మెరుగైన చికిత్సకు కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు ప్రజలకు అవగాహన కల్పించాలని గూడూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలను నాటడం జరిగిందని, అవి ఈ రోజు పెద్ద వృక్షాలు అయ్యాయని గుర్తు చేశారు. పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ కవర్లను ప్రతి ఒక్కరూ నిషేధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సహకరించాలని సూచించారు. కలిసి వాళ్ళతో ఎక్కువ టైము స్పెండ్ చేయగలిగింది మహిళలు. మీరు ప్రతి కుటుంబంలో కూడా పోయి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు మీరు. మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలని బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యమంత్రిగా 1995లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ 1995లో ఇప్పటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారు అప్పుడు పురపాలక సంఘ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు వేసిన చెట్లే అయ్యి, ఇప్పుడు వేసినటి కాదు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. చెట్లు నాటుతున్నారు కానీ అవి బ్రతికించడం లేదని మటుకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షితో రక్షిత, వాటిని మనం రక్షిస్తాయి, మనం రక్షిస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మర్చిపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మీకు అందరికీ కావచ్చు, ఆవులు కావచ్చు, ఏవైనా సరే అవి దారిలో పోతున్నప్పుడు వాటికి తెలియదు కదా అది ప్లాస్టిక్ పేపర్ తినొచ్చా తినకూడదా అని. వాటిని తినేసి అవి వాటి కడుపులు వెళ్తా అవి అత్యంత బాధాకరంగా భరించడం చూస్తున్నాం. ఇలాగే మనకు కూడా ఏంటంటే ఈరోజు ఇప్పుడు చూసాం, ఇప్పుడు మనం కనీసం గంట నుంచి కూర్చోంటే కూడా ఎటువంటి వేడి వస్తుందో. ఈ వేడికి మూల కారణం ఏమనుకున్నారు? చెట్లు తగ్గిపోవడం. చెట్లు పర్యావరణానికి మెట్లు అని చెప్పి అంటారు మనం. ఎందుకంటే మనం ఎంత చల్లదనం ఉంటే అంత చక్కగా పనిచేయగలం, మన ఆరోగ్యానికి అంత మంచిది. కాబట్టి మనం ఒక బాధ్యతగా దీన్ని ఏదో ఇక్కడేదో నాయకులు చెప్పారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాకుండా మనం కూడా మున్సిపల్ శాఖ వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం బాధ్యతగా చెత్తను వాళ్ళకి అందించి మన పరిసరాలతో పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఎంతో అభివృద్ధి కూడా ఒక మాటలో చెప్పాలంటే ప్లాస్టిక్ అనేది మనకు జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏడున్న ఈ వాటర్ బాటిల్ ప్లాస్టికే, అక్కడ ఏదన్నా మనం మిక్చరో పకోడో కొనుక్కుంటే ప్లాస్టిక్ కవర్లో కట్టిస్తారు. కూరగాయల మార్కెట్కి పోతే ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు వేస్తారు. అదేవిధంగా ఏదైనా చిన్న వస్తువు కర్పూరం బిళ్ళ కొన్న ప్లాస్టిక్ కవర్లో దాన్ని సీల్ చేసి ఇస్తారు మనకు. దీంట్లో చాలామంది ప్లాస్టిక్ని ఇక్కడ నిషేధించని మీరు అంతా చర్చలు పెట్టేందుకు, వీటి మీద పోరాటం ఎందుకు, ఒకేసారి కంపెనీల్ని మీరు బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది, నాకు ఉంది, మీకు కూడా ఉంది ఆ ఆలోచన. అయితే ఆ రోజుల్లో విషయం తెలియకుండా ఆ రోజు
వాటికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొంత మోతాదు వరకు ప్లాస్టిక్ వాడకూడదు, 7 వరకు 40 మైక్రాన్స్ ప్లాస్టిక్ని పైనుంటేనే వాడాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకుని మన వాళ్ళు అన్నీ వాడేస్తున్నారు. ఇంకపోతే దీంట్లో లాభం మరిగిన వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ ఆపితే పక్క నుంచి మెడ్రాస్ నుంచో లేదా బెంగళూరు నుంచో ఇటు తీసుకొచ్చి ఇక్కడ వాటిని ఉపయోగిస్తున్నారు. మనం ఒకటే అనుకోవాలా, ఈ ప్లాస్టిక్ వచ్చే అనర్థాలు మనం అందరం ఒక్కసారి ఆలోచించుకొని వాటిని మనం స్వచ్ఛందంగా ఈ సమావేశంలో బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, రహీం, ఇజ్రాయిల్, మాకాని వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ కమిషనర్ మురళి, వెంకటయ్య, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించి పాలిథిన్ కవర్లను వాడాలని రాపూర్ అటవీశాఖ అధికారి రవీంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు అటవీశాఖ సిబ్బందితో కలిసి రాపూర్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాపూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ లో భాగంగా రాపూర్లోని మద్దల మడుగు వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం అటవీశాఖ కార్యాలయం నుండి ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీ అనంతరం కూరగాయల దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్థాలను దుకాణ యజమానులకు వివరించి పాలిథిన్ బ్యాగులను వాడమని అటవీశాఖ అధికారి రవీంద్రబాబు సూచించారు. ప్లాస్టిక్ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలని, గుడ్డ లేదా నార సంచులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ ను వాడడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్ వాడడం వలన భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు పిచ్చిరెడ్డి, కాజా రసూల్, సెక్షన్ ఆఫీసర్లు చక్రపాణి, చంద్రశేఖర్, చరణ్, బీట్ అధికారులు రాపూరు, గోనుమల్లి, కలువాయి, బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్స్, చెక్ పోస్ట్ హెల్పర్స్, ఆఫీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. సూలూరుపేటలోని టీడీపీ నాయకుడు గంగాప్రసాద్ నివాసంలో ఇటీవల నూతనంగా ఎంపికైన గూడూరు నియోజకవర్గ టీడీపీ మండలాల అధ్యక్షులు మరియు 24 సొసైటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సభ్యులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు గంగాప్రసాద్ మరియు తానంకి నానాజీని కలిసి ఘనంగా సన్మానించారు. అందరూ కలిసికట్టుగా పార్టీ పటిష్టతకు పనిచేయాలని గంగాప్రసాద్ నాయకులకు సూచించారు. కొద్దిగా సైడ్ కా రోటరీ క్లబ్ ద్వారా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు. పట్టణంలోని సరస్వతి శిశు మందిరంకు దాతల సాయంతో 25,000 రూపాయలు విలువ చేసే ఫ్లోరింగ్ టైల్స్ ను అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఏర్పాటై ఉన్న సరస్వతి శిశు మందిరం అదనపు గదులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ సేగు శ్రీనివాసులు, బండి ధనంజయ రెడ్డి, నెలవెల్లి సిద్ధారెడ్డిల దాతృత్వంతో 25,000 రూపాయలు విలువ చేసే ఫ్లోరింగ్ టైల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విలువలతో కూడిన విద్యను అభ్యసించే పాఠశాలకు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు ఈ స్కూల్ పెట్టింది పేరు. ఈ స్కూల్లో మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డోనర్లు అయినటువంటి ముఖ్యంగా ఈ సరస్వతి శిశు మందిరంతో దగ్గర 40 ఏళ్ళ అనుబంధం ఉంది. ఇది స్టార్ట్ చేసినప్పుడే మా ఫ్యామిలీ తరఫున
నేను పిల్లల్ని పంపించడానికి ఏదైనా కావాలి వెహికల్ అంటే అప్పుడు ఒక రిక్షాను తీసిచ్చాం, నాకు బాగా జ్ఞాపకం. అది దగ్గర 10 ఏళ్ళు పాలన యూజ్ చేస్తున్నారు. అట్టే మొన్న కూడా ఏదో ప్రొజెక్టర్ కావాలని అడిగారు మా పాదగల సెంటరీ సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఆ ప్రొజెక్టర్ కూడా బహుకరించాం. అదే కాకుండా ప్రతి ఇయర్ నేను ఏదో ఒకటి పిల్లలకి ఇస్తున్నాను. ఇంతకుముందు సిఆర్రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్కి ఒక 1600 రూపాయల లెక్కన పుస్తకాలకైతే దేనికని హెల్ప్ చేయమని అట్లా డొనేషన్ స్కీమ్ మొదలు పెట్టాడు. అట్లా నేను ప్రతి సంవత్సరం ఒక 5 మందికి ఇస్తూ ఉంటాను. అట్లా దీంతో చాలా అనుబంధం ఉంది. దీంట్లో ముఖ్యంగా 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన నలబల్ సిద్ధాంతి గారు, అదే శేఖసీని గారు, నేను కలిసి ఒక 25,000తో ఒక మంచి టైల్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే సరస్వతి శిశు మందిరం అంటేనే తక్కువ ఫీజులతో మంచి విద్యని ఇక్కడ ఇస్తూ ఉంటారు. అందువల్ల ఇది ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ స్కూల్ నడపడుతుంది. ఇక్కడ ఏ డొనేషన్లు కూడా డొనేషన్ ద్వారానే ఈ స్కూలు మనకు నడపడడం కూడా చాలా సంతోషకర విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఇక్కడ మంచి చదువుని అభ్యసిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సరస్వతి శిశు మందిరంలో జాయిన్ అయితే మంచి విద్యతో బయటకు వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా విజయభాస్కర్ రెడ్డికి మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. ఆయన అది స్కూల్కి ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా మంచి పని. ఆల్రెడీ గతంలో రామ్మోహన్ రావు గారు అయితే మన పైనీర్ వచ్చే దివంగత డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, ఆయన చాలా రోజులు ఆయనే వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేవాడని విన్నాను నేను. బాస్ గారు కూడా అన్ని గురించి చాలా సంతోషం. మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాడు విజయభాస్కర్ రెడ్డి. ఇంకా ఈ సంవత్సరం రోటరీ అంతా కూడా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపడతారని దానికి ఎప్పుడు కూడా మేమందరం కూడా సీనియర్స్ అందరూ, నేను కానీ రామ్మోహన్ రావు గారు కానీ టిఎం రావు గారు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నూతనంగా రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన విజయభాస్కర్ రెడ్డిని, రాఘవరెడ్డిని, ప్రముఖ ఆడిటర్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, పాఠశాల అధ్యక్షులు మురళీరెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్స్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వాసుగౌడ్, సనత్ కుమార్ రెడ్డి, నాసిన నాగులు, చోడవరం గిరిబాబు, బొమ్మిడి శ్రీనివాసులు, డివి సుబ్రహ్మణ్యం, మూలి హరినాథ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసరావు, పి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరెంటాలు దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం నిర్వహించారు. కూరగాయలు, పండ్లతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుగోలు చెల్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద శనివారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి విశ్వనాథ స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా చిట్టుమూరు నర్సారెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి హరిచందన కుమార్తె సనారెడ్డి జన్మదినం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అర్చకుడు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉచ్చైర్ఘోషాయాకందయతే పత్తేనాంగినిషితమతే తస్కారానాం పతే నమో క్షీరాధరి మధుపలా సర్కసంపిత విశేషణతేత విశ్వదోక్షమాః వృష్ణ్యాం భాభా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ మహాదేవాయ నమః ఏకే వినియోగః నమః శూదనాయ నమః గంగాధరాయ నమః. మంగళం సత్యతత్వబోధకాయ మహారాజ్ కీ వెంకయ్యాయ కొలగం. ఈరోజు ఈ ఉభయ కార్యక్రమాన్ని దగ్గరలోనే ఉన్నా మహాప్రభు సమర్థ భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ కీ నమః. పార్వతీపద హర మహాదేవ. గూడూరు రూరల్ మండలం అలిమిలి కుందుకూరు ప్రాంతంలోని కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమ ఉభయదాతలుగా రెట్టపల్లి వాస్తవ్యులు గడ్డం వీరాస్వామి, మధుసూదన్ రెడ్డి, గిరిజమ్మ, సునీల్ రెడ్డి, హేమసాయిలు వ్యవహరించారు. వస్తే మీరు మళ్ళా అనేక రష్ తగ్గినప్పుడు చూసుకోండి. చాలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. చిట్టుమూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
నాయుడుపేటలోని స్వర్ణముఖి నది సమీపంలో 2 ఆటోలు ఢీ, పలువురికి గాయాలు, వైద్యశాలకు తరలింపు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాపూరు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించిన అటవీ శాఖ అధికారి రవీంద్రబాబు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారు. అనంతరం నిర్వహించిన పల్లకీ సేవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.